విద్యార్థులకు పాఠాలు నేర్పించాల్సిన కార్పొరేట్ సంస్థలు పక్కదారి పట్టేస్తున్నాయి. విద్యార్థుల చదువు సంగతి పక్కన పెడితే పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసే పనిలోనే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అడ్డదారుల్లో ప్రతి ఏడాది ఏదో ఒక సాకు చెప్పడం, ఫీజులు పెంచేయడం పరిపాటిగా మారిపోయింది. తరగతి పెరిగే కొద్దీ ఫీజుల మోత కూడా అదే స్థాయిలో మారుమోగిపోతోంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతోందని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. పేద మధ్యతరగతికి చెందిన కుటుంబాలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. ఎంత కష్టమైనా నష్టమైనా పర్లేదు, ఎలాగో తమ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే చాలు అన్నట్లు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఆ డబ్బును కార్పొరేట్ల సంస్థలకు ఫీజుల రూపంలో ముట్టజెప్పిస్తున్నారు. సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలు, అమాయకత్వాన్ని కార్పొరేట్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయనేది బహిరంగ రహస్యమే. 1వ తరగతి నుంచి 10వ తరగతి పూర్తయ్యేసరికి లక్షల్లో దారపోయాల్సి వస్తోంది. పైపైకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అంతా డొల్లతనమే కనిపిస్తోంది. విద్యాశాఖ నిబంధనలు తొంగలో తొక్కి పెడుతున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే అడిగినంత ఇచ్చేయాల్సిందే అన్నట్లు ఎవరూ నోరెత్తి ప్రశ్నించడం లేదు. నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థలు యథేచ్ఛగా ఫీజుల వసూళ్లు చేస్తున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లో చదువుకుంటే తమ పిల్లలు మంచి స్థాయికి ఎదుగుతారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. కానీ అక్కడ ఎంత ఫీజు వసూలు చేసినా ఒక్కరు కూడా నిలదీసే సాహసం చేయడం లేదు. ట్యూషన్ ఫీజులతో పాటు అడ్మిషన్, బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్, ప్రత్యేక కోచింగ్ పేర్లతో అదనపు భారం మోపేస్తున్నారు. కొన్ని చోట్ల గత ఏడాదితో పోలిస్తే ఫీజులు గణనీయంగా పెరిగిపోయాయి. పిల్లల విద్య కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. ఇక జియో నెంబర్ 1ను నారాయణ, శ్రీ చైతన్య యాజమాన్యాలు గాలికి వదిలేశాయా? ఒక్కో విద్యార్థి నుంచి 40,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజుల రూపంలో గుంజేస్తున్నారా? 6వ తరగతి విద్యార్థి కేవలం పుస్తకాల కోసమే ₹11,000 వసూలు చేస్తున్నారు. అలాగే యూనిఫామ్కు మరో 2,000. పుస్తకాలు వద్దు, బయట కొనుక్కుంటామన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్యాకేజీలో భాగంగా ₹11,000 కట్టాల్సిందేనని, డబ్బులు ఇక్కడే కట్టి పుస్తకాలు బయట కొనుక్కోండంటూ ప్రిన్సిపల్ బేరసారాలాడిస్తున్నారు. క్యాంపస్లోనే వేలాది పుస్తకాల కట్టలు కట్టలుగా పేర్చి గుట్టలు గుట్టలుగా సొమ్ము చేసుకుంటున్నారు. యూనిఫామ్లు తమ వద్దే కుట్టించుకోవాలని పట్టుబడుతున్నారు. టైలర్ వ్యాపారం కూడా మొదలు పెట్టేశారు. హై స్కూల్ పిల్లల యూనిఫామ్కు ₹6,000 కట్టాల్సిందేనట. ఫిక్స్డ్ ప్రైజ్ లిస్ట్ కూడా సిద్ధం చేసి ఆందిన కాడికి గుంజేస్తున్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చకుండా కార్పొరేట్ స్కూళ్లపై పర్యవేక్షణ పెంచాలని పట్టుబడుతున్నారు. ఫీజుల పెంపుపై స్పష్టమైన మార్గదర్శకాలు, పారదర్శక విధానం అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యా హక్కు అయినప్పటికీ పెరుగుతున్న ఫీజులు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూస్తున్నాం, సో కార్పొరేట్ విద్య వ్యాపారం అయిపోయింది, చదువుకోవటం కాదు చదువు కొనటమే అనే పరిస్థితికి ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేయటమే కాదు, ఇక యూనిఫామ్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ సామాన్య మధ్యతరగతి ప్రజల రక్తాన్ని కార్పొరేట్ సంస్థలు పీల్చి పిప్పి చేస్తున్నారనేది సుస్పష్టంగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ అండి. ఖచ్చితంగా కూడా ఇటు ఏపీ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చైతన్య, నారాయణతో పాటు అనేక కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి దోపిడీకి సంబంధించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, అటు విద్యార్థి సంఘాలు కానీ తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదనేది ఈ ఏడాది కూడా రిపీట్ అయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఐన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కూడా ఈ రహస్యాలన్నీ కూడా బట్టబయలాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా గదిలో ఉండి చేసినటువంటి వ్యాపారాన్ని ఐన్యూస్ వీడియో ద్వారా కూడా బయటపెట్టింది. ఐన్యూస్ కెమెరాకు ఇవన్నీ కూడా చిక్కాయి. వేలూరులో ఉన్నటువంటి చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఏ విధంగా దోచుకుంటారంటే ఒక ఉదాహరణ కూడా ఈరోజు మనం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చూపించగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికీ అటు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టం అనేది ఉంది, అలాగే జిఓఎంఎస్ నెంబర్ 1 ఉంది, అలాగే మరోవైపు ఆర్టీఈ చట్టమైనటువంటి జిఓ నెంబర్ 40 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫీజుల నియంత్రణకు సంబంధించి, పాఠశాలలో ఎటువంటి వ్యాపారాలు చేయకూడదనేటువంటికి సంబంధించి, మరోవైపు వ్యాపార సంస్థ అటువంటి పట్టణం ఇది, నగరం ఇది. ఇక్కడ ఉన్నటువంటి సాధారణ జనజీవనం వారు దాదాపు 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు ఏ వేళ కట్టాలి, కనీసం తమకు మెరుగైన విద్య అందుతున్నటువంటి ఒకే ఒక ఆశతో కార్పొరేట్ స్కూల్ వైపు వెళ్తున్నటువంటి వారిని పీడించుకుని తింటున్నారు అనేది కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఈ విధంగా విద్యాలయాల్లో వ్యాపారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆవేదన కూడా తల్లిదండ్రులు చేసేది లేక అడిగినంత సొమ్ములు కట్టి వారి నుంచి పుస్తకాలు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ బుక్స్ మా వద్దే ఉంటాయి, మరెక్కడా కూడా ఈ బుక్స్ ఉండవు అంటూ కూడా ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి వారిని గురుడి కొట్టించి ఈ వ్యాపారంలోకి దించి వారి నుంచి వసూలు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనకు చిక్కాయి.
ఒక నారాయణలో చూసుకుంటే ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో పుస్తకాలు ఒకే హాల్లోనే బహిరంగంగా కట్టలు కట్టలు గుట్టలు గుట్టలుగా పెట్టి ఆ పుస్తకాలన్నీ అక్కడ పెట్టి వారు సేల్స్ చేస్తున్నారు. అలాగే యూనిఫామ్ కూడా మా వద్దే కొనాలి, మీరు బయట కొనుక్కుంటే కుదరదు అంటూ కూడా ఒక ప్రిన్సిపాల్ చేయడం, అంటే విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళు ఈ రోజు ఒక కౌంటర్ రిసెప్షన్ కౌంటర్ లో కలెక్షన్ ఏజెంట్లుగా మారిపోయినటువంటి దుస్థితి విద్యా వ్యవస్థలో నిజంగా దయనీయం కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.